నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు మీరు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ మమ్మలను మీరు బలపరచండి. ఎందరైతే పలు సమస్యల చేత అశాంతితో ఉన్నారో నేటి ఈ మాటలు వారి హృదయానికి మీరు అనుగ్రహించేటటువంటి శాంతిని వారు పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను పూర్ణ శాంతి గలవారినిగా కాపాడేటటువంటి దేవుడు. అనగా అశాంతికి ఎంతమాత్రం కూడా మనలో చోటు లేకుండా మనలను భద్రపరిచి కాపాడేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇటు దీవెనకు ఒక వ్యక్తి పాత్రుడు కావాలి అని అంటే ప్రతి ఒక్కరి మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారికి అనుగ్రహింపబడేటటువంటి దీవెన పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడేటటువంటి దీవెన. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన జీవితమందు తాను ఎన్నో శ్రమలను సమస్యలను ఎదుర్కొనేటువంటి భక్తుడు. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా అతడు ఎక్కడ కూడా అశాంతికి ఆందోళనకు గురి కాకుండా ఒక దినమున ప్రభువు తనను హెచ్చించే వరకు అతడు దేవునిపైనే ఆనుకున్న భక్తునిగా మనం చూస్తాం. ఆదికాండము 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపు అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఇతడు తన చిన్నతనము నుండి దేవుని పట్ల భయభక్తులను కనుపరిచినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం గమనించగలం. అతనిలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరు వారు అనంటే యోసేపు యొక్క అన్నలు. ఆ అన్నలు తమ జీవితమందు చెడుతనానికి చోటిచ్చారు. అయితే యోసేపు ఆ సమాచారాన్ని తండ్రి వద్దకు తెచ్చుటకు గల కారణం ఏంటంటే తనలో ఎంతమాత్రం చెడుతనానికి చోటివ్వకుండా అతడు మంచితనము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండటను మనం గమనించగలం. ఆ తర్వాత వచనాలలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనంలో యోసేపు యొక్క సహోదరులు అతనిని గుంటలో పడద్రోసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ విధముగా చేస్తున్నప్పటికీ ఎంతమాత్రం తిరుగుబాటు చేయక అతడు ఆ శ్రమలో కూడా కష్టంలో కూడా దేవునిపై ఆనుకున్నాడు. ఆ క్రింది వచనాల్లో చూస్తే ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. తమ సహోదరుని వారు ఆ గుంటలో నుండి బయటికి తీసుకుని వచ్చి 27వ వచనంలో వారు ఇష్మాయేలీయులకు అమ్మివేసినటువంటి విషయాన్ని మనం చూడగలం. అతడు అమ్మబడినప్పటికీ ఏమాత్రం కూడా అతడు వెనక్కు తిరిగి రాకుండా తానున్న ఆ పరిస్థితుల్లోనే అతడు ముందుకు వెళ్ళటాన్ని మనం గమనించగలం. వారు యోసేపును తీసుకుని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. అక్కడ యోసేపు పొతిఫర్ అనేటటువంటి వ్యక్తి అంట అతడు ఉన్నాడు. ఆ స్థలమందు యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనేటటువంటి విషయాన్ని ఆదికాండం 39వ వచనంలో చూస్తాం. ఆ కారణాన్ని బట్టి అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఎంట ఉండెను అనేటటువంటి విషయాన్ని చూస్తాం. 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, తన మనసు దేవునిపై ఆనుకొని ఉంది గనక ప్రతి పరిస్థితుల్లో అతడు దేవుడు అతనికి శాంతిని అనుగ్రహిస్తూ వచ్చారు, కాపుదల అనుగ్రహిస్తూ వచ్చారు, భద్రత అనుగ్రహిస్తూ వచ్చారు. పొతిఫర్ ఇంట ఉండగా పొతిఫర్ భార్య అతనిని పాపం చేయటకు ప్రేరేపించినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం రాయబడిన ఆఖరి వాక్య భాగములో నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అతడు పలుకుటను గమనించగలం. నిజమే, పొతిఫర్ భార్య యోసేపు మీద మనసు పెట్టినప్పటికీ యోసేపు మాత్రం తన మనసు
దేవుని మీదనే ఉంచినటువంటి భక్తునిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాలాల్లో జరిగినటువంటి పరిణామాలు మనం పరిశీలన చేసినప్పుడు చేయని నేరానికి అతన్ని చెరసాలలో వేశారు. కానీ చెరసాల నాయకుడు యోసేపులో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి అందులో ఉన్నటువంటి ఖైదీలను యోసేపు చేతికి అప్పగించడం మనం గమనించగలం. ఆదికాండం 39:23 యెహోవా అతనికి తోడై ఉండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు రాజుకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పినటువంటి కారణం యోసేపును రాజు హెచ్చించినటువంటి విషయాన్ని మనం ఆదికాండం 41:38 మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ విధముగా యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవునిపై అతని మనసు ఆనుకున్నది గనుక అతనిని ప్రతి పరిస్థితిలో దేవుడు పూర్ణ శాంతి కలిగిన వ్యక్తిగా కాపాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరును నిశ్చయముగా యోసేపు కలిగి ఉన్నటువంటి మనసును మనం కలిగి ఉంటే పరిస్థితులు ఎన్ని రకములుగా మారినా మనలో ప్రభు ఇచ్చినటువంటి శాంతిని ఎవ్వరు కూడా దొంగిలించలేరు. ప్రతి పరిస్థితిలో మన హృదయం నెమ్మదిగా ఉండగలదు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు మీ ముందున్నటువంటి కాలంలో పొందాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూరంతుల శాంతి కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్ను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నేటి తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక.